సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో మంత్రి చిరంజీవి గుడ్లగూబల దగ్గరకు వెళ్ళి ఏడుపు లంకించాడు కదా, మరి ఎందుకేడ్చాడు, తరువాత ఏం జరిగిందో ఈనాటి కథలో విందామా? అలాగే మమ్మీ. మంత్రి చిరంజీవి గుడ్లగూబ రాజైన ఉపమర్తుడి ముందు ఏడవడంతో రాజు ఎందుకేడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు మంత్రి ఇలా అంటున్నాడు. ఏం చెప్పమంటారు మహారాజా, మిమ్మల్ని పొగిడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అన్నాడు చిరంజీవి. అర్థం కానట్టుగా చూశాడు రాజు. ఆ సందర్భంలోనే చిరంజీవి తన గురించి ఇలా పరిచయం చేసుకుంటూ అంటున్నాడు. మహారాజా, నా పేరు చిరంజీవి. నేను కాకులరాజు మంత్రివర్గంలో ఓ మంత్రిని. రాత్రి మీరు దాడి చేసి మా కాకుల్ని చంపారు చూడండి, ఆ విషయమై పొద్దున్న పెద్ద సభ జరిగింది. కాకులకు ఇంత కష్టం వచ్చింది, ఏం చేద్దామిప్పుడు అని అడిగాడు మా రాజు. ఏం చేద్దాం, ఏడుస్తూ కూర్చుందాం అని అన్నాను. రాజు నన్ను కోపంగా చూశాడు. చూశాడు, నిజాలు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. మమ్మీ నిజాలా? ఏ నిజాలు చెప్పుంటారు మమ్మీ? ఏం చెప్పుంటాడో మరి నాకు తెలీదు, విందాం ఏం చెప్పాడు. బలవంతులు దాడి చేస్తే ఇంతే, ఇలాగే ఉంటుంది. ఉపమర్ధనుడు బలవంతుడు, మహావీరుడు. ఆ మహావీరుణ్ణి మనమేమీ చెయ్యలేం. చెయ్యగలిగింది ఒక్కటే, ఆయన్ని మనం శరణు కోరడం. శరణు కోరితే ప్రాణాలతో ఉంటాం అని అన్నాను. మరింత కోపంగా చూశాడు మా రాజు. చూడని ఏం కాదు అనుకున్నాను. ప్రతీకారం తీర్చుకుందాం, దాడి చేద్దాం లాంటి ఆలోచనలు వద్దు. బతకాలంటే ఒక్కటే ఆలోచన, మనందరం వెళ్ళి ఉపమర్ధనుడి కాళ్లమీద పడడం తప్ప మరో మార్గం లేదని చెప్పాను. రాజునని విర్రవీగక ఉపమర్ధనుడి కాళ్ళు పట్టుకో, జాలిపడి వదిలేస్తాడు అన్నాను. అంతే, ఆ మాటకి మా రాజుకే కాదు, మా కాకులన్నిటికీ నా మీద కోపం వచ్చింది. వచ్చి నన్ను చంపాలనుకుని ముక్కులతో పొడిచి ఒళ్ళంతా చిల్లులు చేశాయి. అదే ఈ రక్తం అన్నాడు చిరంజీవి దీనంగా. ఆ రక్తంతో తడిసిన ఒంటిని చూసిన మిగిలిన గుడ్లగూబలు అయ్యయ్యో అంటూ చిరంజీవి మీద జాలిపడ్డాయి. పొడిచి చచ్చాననుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. చేతకాని రాజు, చేతకాని కాకులు ఎక్కడికెళ్లాయో వెళ్ళిపోయాయి. కొన ప్రాణంతో ఇదిగో ఇలా కొట్టుమిట్టాడుతూ మీ దగ్గరకు చేరాలనిపించి చేరాను. మిమ్మల్ని చూడాలనిపించింది, చూశాను. ఈ జీవితానికి ఇది చాలు అని అన్నాడు చిరంజీవి. భలేవాడివే అంటూ అభినందనగా చూశాడు గుడ్లగూబల రాజు ఉపమర్ధనుడు. అప్పుడు చిరంజీవి మళ్ళీ ఇలా అంటున్నాడు. మహారాజా, మా రాజు దుష్టచర్యలు మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీ కాళ్ల మీద పడి నా ప్రాణం విడుస్తాను అంటూ ఉపమర్ధనుడి కాళ్ల మీద పడ్డాడు చిరంజీవి. అప్పుడు రాజు, లేవయ్యలే, నీ ప్రాణానికి నా ప్రాణం మట్టు అని అన్నాడు. చిరంజీవిని లేపి నిలబెట్టాడు. అప్పుడు చిరంజీవి మళ్ళీ ఇలా అన్నాడు. ఇదే మహారాజా, ఈ మంచితనాన్ని పొగడటంతోనే పెద్ద గొడవ వచ్చి పడింది. మిమ్మల్ని పొగడకూడదట. ఎందుకు పొగడకూడదు? శత్రురాజైతే మాత్రం, బలవంతుడు గొప్పవాడు అయితే పొగడటం తప్ప? చాలు మహారాజా, చాలు. మీ ఆశ్రయం నాకు దొరికింది. మిమ్మల్ని సేవించుకుంటూ ఇక్కడే ఉంటాను. మీ పేరు చెప్పుకొని బతికిపోతాను. కృతజ్ఞుణ్ణి అని అన్నాడు చిరంజీవి.
తను ఆశ్రయం కల్పిస్తానని ఉపమర్ధనుడు అననేలేదు. అనకపోయినా అన్నట్టుగా మాట్లాడాడు చిరంజీవి. తాను అన్నాడేమో, అంటే మాత్రం మాటకి కట్టుబడి ఉండక తప్పదు అనుకున్నాడు ఉపమర్ధనుడు. తమ జాతికి చెందకపోయినా రాజుగారు ఆశ్రయం కల్పించారు. తప్పదిక అక్కును చేర్చుకోవాల్సిందే అనుకున్నాయి సేవక బృందాలు. మంత్రులు మాత్రం కొంచెం అనుమానంగా చిరంజీవిని చూస్తూ ఉన్నారు. వారు తనని అనుమానిస్తున్నారు అన్న సంగతి తెలుసుకొని చిరంజీవి చూపును మరల్చుకొని రాజా అన్నాడు. అప్పుడు మధ్యలోనే మరొక మంత్రి లంకించుకుంటూ రాజా అని అడగగా రాజు ఏంటి అని అడిగాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు, నాకెందుకో ఈ చిరంజీవిని నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటివారికి ఆశ్రయం కల్పించడం దూదిగుట్టలో నిప్పురవ్వను దాచినట్టే. ఆలోచించండి, కొండంత దూది బూడిదైపోతుంది అని మంత్రి అనగా వెంటనే రాజు ఆగ్రహంతో నన్నింతగా అభిమానించే చిరంజీవిని మీరు ఇలా అనుమానించడం ఏమాత్రం పద్ధతి కాదు మంత్రివర్యా. జాతివేరని శత్రువు అనుకోవడం పొరపాటు. బలహీనుల్ని మనం చేరదీయాలి. జాలి, దయ, కరుణ చూపించాలి. ఇదే నా ఆజ్ఞ. ఇక మీదట మీరంతా ఇతన్ని ఆదరించి అభిమానించి తీరాల్సిందే అని అన్నాడు ఉపమర్ధనుడు. నమస్కరిస్తున్న చిరంజీవిని దగ్గరికి తీసుకున్నాడు. కన్నీళ్లతో రాజు కౌగిట ఒదిగిపోయాడు చిరంజీవి. అప్పుడు ఇలా అంటున్నాడు, మహారాజా, మీరు రాజంటే ఇలా ఉండాలి రాజు. మీలాంటి రాజులు ఉండబట్టే ఈ నేలమీద ఇంకా నాలాంటి వాళ్ళు బతుకుతూ ఉన్నారు అని అనగా అప్పుడు ఉపమర్ధనుడు మీలాంటి వాళ్ళు బతకాలనే నా తాపత్రయం కూడా అని అన్నాడు. అప్పుడు చిరంజీవి మళ్ళీ ఇలా అంటున్నాడు, మంత్రులు కాదంటున్నా నన్ను చేరదీశారు. నాకింత నీడ కల్పించారు. ధన్యుణ్ణి అని అనగా ఎవరో కిందకి లాగినట్టుగా ఒక్కసారిగా జారిపడి మళ్లీ ఉపమర్ధనుడి కాళ్లమీద పడ్డాడు చిరంజీవి. తన మీది భక్తికి, గౌరవానికి తెగ పొంగిపోయాడు రాజు ఉపమర్ధనుడు. ఆనంద బాష్పాలు చోటు చేసుకున్నాయి అతని కళ్ళల్లో. అలా కొద్ది రోజులు గడుస్తూ వచ్చింది. మహారాజు ఉపమర్ధనుడికి చిరంజీవి బాగా సన్నిహితుడైపోయాడు. ఎంతగా సన్నిహితుడైపోయాడంటే చిరంజీవి లేకుండా ఉపమర్ధనుడు ఏ పని చేయడం లేదు. అన్నిటికీ అతని తోడుండాల్సిందే. అంతగా దగ్గరయ్యి అసలు పని చెక్కబెట్టుకు రాసాగాడు చిరంజీవి. గుడ్లగూబల అలవాట్లు తెలుసుకున్నాడు. గుహ రహస్యాలు తెలుసుకున్నాడు. గుహకి రక్షణ బాగానే ఉంది. కాని గుహ ద్వారమే మరీ చిన్నదిగా ఉంది. పైగా ఒకటే ద్వారం అని గమనించాడు. మమ్మీ, అంటే ఈ చిరంజీవి ఇందాక వరకు మాట్లాడినంత అబద్ధమేనా? అవును కదా నాన్నా, చిరంజీవి ప్లానే గుహ రహస్యాలు సంపాదించడం కదా. అవును కదా మమ్మీ, మర్చిపోయాను. సరే, కథలోకి వెళితే ఒకరోజు పగటిపూట గుడ్లగూబలన్నీ గుహలో మంచి నిద్రలో ఉండగా గుహలో నుంచి బయటపడ్డాడు చిరంజీవి. చుట్టుపక్కల పేడ కోసం చూశాడు. పేరా? పేరంటే ఏంటి మమ్మీ? పేడ అంటే కౌడంగ్ నానా. ఓ, కౌడంగా. ఓకే ఓకే. అలా పేడ కోసం వెతుకుతూ ఉండగా కొద్ది దూరంలో పశువులు మేస్తూ ఉన్నాయి. అక్కడికి వచ్చి వాలాడు చిరంజీవి. తట్టలు తట్టలుగా పేడ పడి ఉంది అక్కడ. ఆ పేడని కాళ్లలో ముక్కుల్లో పెట్టుకొని పట్టుకొచ్చాడు. గుహద్వారం దగ్గర జారవిడిచాడు. పదే పదే తిరిగి ద్వారం దగ్గర బాగానే పేడని కూడేశాడు. తరువాత గుహద్వారానికి పేడను పట్టించాడు. గాలి కూడా లోపలికి చొరబడలేని విధంగా గట్టిగా పేడని గుహద్వారానికి అడ్డంగా పెట్టి సన్నగా నవ్వుకున్నాడు. అక్కడ్నుంచి బయలుదేరి ఎగురుకుంటూ వెళ్లి ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు. తోటి కాకులన్నీ చిరంజీవిని చుట్టుముట్టాయి. వాటితో పాటుగా రాజును కలుసుకున్నాడు చిరంజీవి. నమస్కరించాడు రాజుకి. రాజా, ఆనాడు మీకు నేను చెప్పినట్టే ఉపమర్ధనుడి కొలువులో చేరాను. కష్టపడి వాణ్ణి బాగా నమ్మించాను. వాడు నమ్మాడుగాని వాడి మంత్రులు నన్ను నమ్మలేదు. నన్ను క్షణక్షణం బాధించారు. చంపాలని చూశారు. అన్నీ తట్టుకున్నాను. ఆఖరికి నాకు తిండి కూడా పెట్టలేదు. అయినా ఓర్చుకున్నాను. రాజుని ఎట్టకేలకు బుట్టలో వేసేశాను. వీళ్ళెంత కొన్నాళ్ళు పోతే వీళ్లే కాలబేరానికి వస్తారు అనుకున్నాను అని చిరంజీవి అంటూ ఉండగా అద్గది తర్వాత అంటూ ఉత్సాహపడ్డాయి తోటి కాకులు. గుడ్లగూబల మీద బాగా కసిగా ఉంది కదా వాటికి.
ఆ సమయంలో వాటిని వారిస్తూ రాజు, తర్వాతేం జరిగిందో నువ్వు చెప్పు అని అన్నాడు. అప్పుడు మంత్రి చిరంజీవి ఇలా అంటూ ఉన్నాడు. గుడ్లగూబ మంత్రులు ఎంత చెప్పినా రాజు వారి మాట వినలేదు. నన్ను దూరం కూడా చేసుకోలేదు. అదే అవకాశంగా రోజులు నెట్టుకొచ్చాను మహారాజా. ఇన్నాళ్ళకి ముహూర్తం కుదిరింది. గుడ్లగూబలన్నీ గుహలో పడుకున్నాయి. ఇదే సమయం అనుకొని బయటకు వచ్చాను. పేడను పోగుచేసి గుహకి దాన్ని బాగా పట్టించాను. ఈ పాటికి అది ఎండకు ఎండి పిడకలా తయారై ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అని సాగదీయగా, ఏం చెయ్యాలి అని అడిగాయి కాకులు. దానికి సమాధానంగా మంత్రి చిరంజీవి ఇలా అన్నాడు. కాలుతున్న కట్టెపుల్లల్ని తలా ఒకటి ముక్కున కరిచి పట్టుకొని గుహ దగ్గరికి వెళ్దాం. గుహద్వారం దగ్గర వాటిని పడేద్దాం. ఎండిన పిడక ఆ అగ్గికి రాజుకుంటుంది. పొగల్ని సెగల్ని విరజిమ్ముతుంది. గుహలోని గోబలకు ఊపిరాడదు. తప్పించుకుని వీలు కూడా లేదు. దాంతో గుడ్లగూబలని ఇట్టే చస్తాయి. అనుమానం లేదు. ముందు పదండి అన్నాడు చిరంజీవి. ఇదే మంచి తరుణం అన్నాడు మహారాజు కూడా. కాకులని ఎంతో ఉత్సాహంగా బయలుదేరాయి. ఒకచోట చలివంట కనిపించింది. అక్కడ కట్టెపుల్లల్ని తలా ఒకటి ముక్కున కరిచి ఎగిరాయి. గుడ్లగూబలు ఉన్న గుహని చేరాయి. మండుతున్న కట్టెపుల్లల్ని అక్కడ పడేశాయి. పేడపిడక అంటుకుంది. పొగలు లేచాయి. మంటలు కూడా బాగానే చెలరేగాయి. తప్పించుకునే అవకాశమే లేకపోవడంతో గుహలోని గుడ్లగూబలన్నీ కాలి మసైపోయాయి అంటూ ఈ కథను ముగించాడు మంత్రి సర్వజ్ఞుడు. హిరణ్యగర్భుడు ఆ కథను వింటూనే ఏదో ఆలోచనలోనే ఉంటున్నాడు. దీన్ని గమనించాడు మంత్రి సర్వజ్ఞుడు. అప్పుడు మంత్రి సర్వజ్ఞుడు ఇలా అన్నాడు. మహారాజా, ఈ కథ ఎందుకు చెప్పానంటే, తెలియని వాళ్ళని ఎన్నడూ చేరదీయకూడదు. చేరదీస్తే ప్రమాదం తప్పదు. శత్రువులెప్పుడు తీయగానే మాట్లాడుతారు. ఆ తీపిదనానికి అలవాటు పడ్డామో ప్రాణాలు పోతాయి అని అన్నాడు. చినితల్లి, కథను వింటున్నావుగా, మరి నీ అభిప్రాయమేంటి? నువ్వేమంటావ్? అంటే మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే. కాని రాజు హిరణ్యగర్భుడు అంతేనంటావా అంటూ సందేహంగా సర్వజ్ఞుణ్ణి చూశాడు. అప్పుడు సర్వజ్ఞుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు మమ్మీ? ఏమన్నాడో రేపటి భాగంలో విందాం నాన్నా. ఇప్పుడు సమయమైంది కాబట్టి మనం పడుకొని నిద్రపోదామా? అలాగే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి.